జ్ఞానమే మనల్ని ముందుకు నడిపించగలిగినటువంటి మహత్తరమైన దివ్య జ్యోతి. ఎవరైతే జ్ఞానాన్ని ఆరాధిస్తారో వారికి దుఃఖం దరిచేరదు. ఈ విధంగా జ్ఞానంతో అన్ని విషయాలు కూడా ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా శాశ్వతమైనది కూడా జ్ఞానమే. మిగతా అన్నీ కూడా నశిస్తూ ఉంటే జ్ఞానం ఒకటే శాశ్వతంగా నిలబడుతూ ఉంటుంది. కాకపోతే ఆ భగవంతుడు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఎన్నోసార్లు ఉపదేశించవలసి వచ్చింది. దానికి కారణం ఆ జ్ఞానాన్ని గ్రహించేటువంటి వ్యక్తులు, మనుష్యులు నశిస్తూ ఉండడం, వారు మళ్ళా పుడుతూ ఉండడం, ఈ చక్రం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విస్మృతిని పోగొట్టి భగవంతుడు స్మృతిని కలిగిస్తాడు. ఆ విధంగా భగవంతుడు అనేక సందర్భాలలో అనేక మందికి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వచ్చాడు. అవే పురాణాలుగా ప్రసిద్ధి చెందాయి. భగవంతుడు ప్రళయాలు జరిగి మళ్ళా సృష్టి జరిగినప్పుడు ఆ సృష్టి ప్రక్రియ సజావుగా జరగడానికి కావలసిన అన్ని నియమాలను, మార్గదర్శకాలను భగవంతుడు ఉపదేశిస్తాడు. ఈ సమస్త సృష్టికి భగవంతుడే కర్త, కర్మ, క్రియ అన్నీ భగవంతుడే. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, నేను ఎలా ఈ సృష్టిని జరుపుతున్నాను, ఈ సృష్టి ఏ నియమాల ద్వారా నడుస్తుంది, ఏ నియమాలను పాటిస్తే మీరు సక్రమంగా ముందుకు వెళ్ళగలరు అని భగవంతుడే స్వయంగా ఉపదేశిస్తాడు. ఎందుకంటే వాటిని కనుక్కునే శక్తి మనకు ఉండదు కాబట్టి. సముద్రంలో ఉన్న చేపకి సముద్రం ఎంత పెద్దదో తెలియదు, పెద్దదని మాత్రమే తెలుసు. అంటే సముద్రంలో ఉన్న చేపకి ఆ సముద్రం యొక్క విస్తీర్ణాన్ని తెలుసుకునేటువంటి శక్తి ఉండదు కదా. అలాగే సృష్టిలో భాగమైన మనకు సృష్టిని మొత్తాన్ని కూడా తెలుసుకునే శక్తి ఉండదు. కాబట్టి మన మీద అనుగ్రహంతో భగవంతుడు ఉపదేశిస్తూ ఉంటాడు. వేద రూపంలో భగవంతుడు మొదట ఉపదేశం చేస్తే తర్వాత ఆ వేద సారాన్ని చక్కగా తెలియపరచడం కోసం, మనకు అర్థమయ్యే భాషలో తెలియపరచడం కోసం వేదవ్యాసమూర్తిగా అవతరించి అపారమైన జ్ఞాన రాశిని మనకు అందజేశారు. విశేషంగా కలియుగంలో ఉన్నటువంటి మనం అదృష్టవంతులం. అందరూ అనుకుంటూ ఉంటారు కలియుగం చాలా భయంకరమైనది, ఇక్కడ పుట్టేవాళ్ళంతా దురదృష్టవంతులని. కానీ ద్వాపర యుగం చివర ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం వేదవ్యాసమూర్తిగా అవతరించి వేదాలను విభజించడమే కాకుండా వేద సారాన్ని చక్కగా అష్టాదశ పురాణాల్లో అందించారు. ఆ పురాణాలలో ఒకటి మత్స్య పురాణం. శ్రీమన్నారాయణుడు ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అవతరించిన అవతారాలలో మొదటి అవతారంగా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. భగవంతుడు మత్స్యమూర్తిగా అవతరించి జగత్తుకు అపారమైనటువంటి ఉపకారాన్ని చేశాడు. కేవలం ఉపకారం మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా ఉపదేశించి ఇతోధికంగా మనకు మార్గదర్శనం చేశాడు. దాన్నే మనం మత్స్య పురాణంగా పిలుచుకుంటూ ఉంటాం. అష్టాదశ పురాణాలలో ఈ మత్స్య పురాణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ అష్టాదశ పురాణాలను పురాణ పురుషుడిగా భావిస్తారు. అంటే పురాణ పురుషుడు అంటే ఎవరో కాదు, ఆ శ్రీమన్నారాయణుడు. మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడే వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుడి యొక్క వివిధ అవయవాలుగా కీర్తిస్తారు. వాటిలో ఈ మత్స్య పురాణం అనేది భగవంతుడి యొక్క మస్తిష్కం, అంటే మెదడు. అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ పురాణం శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో ఒక్కొక్క పురాణం ఎన్ని శ్లోకాలతో కూడి ఉంది అనే విషయాన్ని స్పష్టపరిచారు. శ్రీమద్ భాగవతం ప్రకారం ఈ మత్స్య పురాణం 14,000 శ్లోకాలతో ఉంది.
292 అధ్యాయాలు మనకిప్పుడు ఉపలబ్ధమై ఉన్నాయి. ఆ పరమాత్మ అత్యద్భుతమైన ఎన్నో విషయాలను చక్కగా వివరించి ఉన్నాడు. ముందుగా ఈ మహత్తరమైనటువంటి మత్స్య పురాణాన్ని మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యేష్ఠమాసం శ్రేష్ఠమాసం జ్ఞాన సాధనకు అత్యంత ముఖ్యమైనది. భగవంతుడు అనుగ్రహించినటువంటి సమయంలో భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి ఈ మత్స్యపురాణాంతర్గతమైనటువంటి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మత్స్యపురాణాన్ని ఎవరికి ఉపదేశించారు? ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. భగవంతుడు మొట్టమొదటిసారిగా దశావతారాలలో మత్స్యస్వరూపంగా అవతరించాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకు అటువంటి సందర్భం ఏర్పడింది అనేదాన్ని ఈ మత్స్యపురాణంలో మొదటి అధ్యాయంలో చక్కగా వివరించారు. మనం ఇప్పుడు ఏదైతే ఈ పురాణాలను తెలుసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఈ కలియుగ ప్రారంభంలో జరిగిన ఒక సభలో చెప్పబడినటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు. సూత పురాణికుడు వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. వ్యాసుల వారు వేదాన్ని విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాలను ఉపదేశించిన తర్వాత సమస్త వేద సారమైనటువంటి పురాణాలను సూత పౌరాణికుడికి ఉపదేశించారు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే దీన్ని ప్రచారం చేయడం. నైమిషారణ్యం అనే ఒక గొప్ప క్షేత్రం, ఆ క్షేత్రంలో సత్రయాగం జరిగింది కలియుగ ప్రారంభంలో. సత్రయాగం అంటే ఇదొక విశిష్టమైనటువంటి యాగం. 12 సంవత్సరాలు ఏకధాటిగా నిర్విరామంగా జరిగేటువంటి ప్రక్రియ అది. 1000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఇంతకుముందు జరిగేది అని చెప్తూ ఉంటారు. అంటే 12 సంవత్సరాల పాటు నిరంతరంగా అక్కడ యజ్ఞ యాగాదులతో పాటు వేదాధ్యయనము మొదలైనటువంటి విషయాలతో పాటు అనేక విషయాల మీద అత్యద్భుతమైనటువంటి చర్చలు జరిగాయి. ప్రాతకాలంలో యజ్ఞాలు, యాగాలు, హవనాలు, వేదపారాయణం మొదలైన కార్యక్రమాలు జరిగితే మధ్యాహ్నం తర్వాత అక్కడ విశేషమైనటువంటి చర్చ జరుగుతూ ఉండేది. ఆ సత్రయాగానికి వచ్చిన వాళ్ళెవరు, రావాల్సిన వాళ్ళెవరు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి అందరూ వేదవేత్తలు, పురాణవేత్తలు, శాస్త్రవేత్తలు, అలాగే సన్యాసులు, మఠాధిపతులు, ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి పనులో నిమగ్నమైన వాళ్ళందరూ కూడా ఆ యాగంలో పాల్గొనేవాళ్ళు. 12 సంవత్సరాల ట్రైనింగ్ అన్నమాట అది. 12 సంవత్సరాల సుదీర్ఘమైన అధ్యయనం. ఆ సందర్భాలలో అనేక సంశయాలకు పెద్దలు సరి అయినటువంటి మార్గదర్శనం చేసేవారు. ఆ విధంగా అనేక చర్చలను చేసిన తర్వాత, అనేక విధాలుగా అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తమ తమ స్థానాలకు మళ్ళా వెడిలిపోయి ఆ 12 సంవత్సరాల ఏదైతే జ్ఞానాన్ని వారు సంపాదించారో ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించేవారు. ఆ విధంగా 12 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత తమకు అందినటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు అందించారు. కాబట్టి అప్పుడెప్పుడో జరిగినటువంటి ఆ ప్రక్రియ యొక్క ప్రభావం వలన పల్లెలో కూడా అందరికీ కూడా దశావతారాలు తెలుసు, రాముడంటే తెలుసు, కృష్ణుడంటే తెలుసు, ధర్మం అంటే ఏమిటో తెలుసు. చాలా సూక్ష్మమైన గభీరమైన విషయాలు కూడా చాలా మారుమూలలో ఉన్నటువంటి జనాలకు కూడా తెలిసింది. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం వలన, అత్యద్భుతమైనటువంటి ఆ సత్రం వలన మనకు అష్టాదశ పురాణాలు అత్యంత చక్కగా స్పష్టంగా అందాయి. ఎందుకంటే వ్యాసుల వారి యొక్క సాక్షాత్ శిష్యుడైనటువంటి సూత పురాణికుడు ఈ ఉపదేశాన్ని చేశాడు. అది కాకుండా అక్కడున్నటువంటి మహర్షులు తమకు సందేహం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని అడుగుతూ ఉండేవారు. ఇదేలా
ఆ విధంగా ఆ ప్రతి ఒక్క సందేహాన్ని కూడా తీరుస్తూ వారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో అవే మనకి ఇప్పుడు పురాణాలుగా ఉపలభ్యమై ఉన్నాయి, గ్రంథ రూపంలో కూడా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి పురాణాల్లో ఒకటైన మత్స్య పురాణాన్ని మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూతమేకాగ్రమాసీనం నైమిషారణ్యవాసినః మునయో దీర్ఘసత్రాంతే పప్రచ్చు దీర్ఘసంహితాం. ఉదయం అంతా చక్కగా యజ్ఞయాగాదులు అయిన తర్వాత, మధ్యాహ్నం దాటిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి సూత పౌరాణికుల్ని ఋషులు వచ్చి అడిగారు, అయ్యా మాకు ఆ భగవంతుడికి సంబంధించిన అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలియపరచండి. ఎందుకంటే భగవంతుడికి జన్మ లేదు, ఆయన అన్నిటినీ సృష్టించేవాడే తప్ప సృష్టిని పొందేవాడు కాదు. అజుడు అంటే ఆయనకు జన్మ లేదు. అటువంటి పరమాత్మ ఎందుకు పుట్టవలసి వచ్చింది? అటువంటి పరమాత్మ ఎందుకు ఈ సృష్టిని జరిపాడు? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సృష్టి ఎలా ఉంది, ఎలా ఏర్పడింది, దీంట్లో ఉన్న రహస్యాలు ఏమిటి? ఇలాంటి అనేక విధాలైనటువంటి కుతూహలకరమైనటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. అటువంటి సందర్భంలో చక్కగా దానికి సంబంధించిన వివరాలను వివరిస్తూ దానికి ఒక చిన్న కథ చెప్పాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారాలు వేరువేరు సందర్భాలలో వేరువేరు రూపంలో వేరువేరు కారణాల వలన జరిగాయి. భగవంతుడు మత్స్య రూపంలో వచ్చాడు, కూర్మ రూపంలో వచ్చాడు, తర్వాత వరాహస్వామి రూపంలో వచ్చాడు, నారసింహ స్వరూపంలో వచ్చాడు, వామన రూపంలో వచ్చాడు. ఇలా అతని యొక్క స్వరూపాలు, రూపాలు అవతారాలలో మారుతూ వచ్చాయి. అలాగే వచ్చినటువంటి సందర్భాలు వేరు, వచ్చినటువంటి కారణాలు వేరు. ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి కుతూహలం వాళ్ళలో ఉంది. కాబట్టి వారు అడిగినప్పుడు ఈ మత్స్య అవతారం ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని స్పష్టపరచడం కోసం సూత పౌరాణికుల వారు అన్నారు, ఒకానొక సందర్భంలో చాక్షుష మన్వంతరం అని ఉండింది. చాక్షుష మన్వంతరం చిట్ట చివర మను అనే ఒక మహారాజు పుట్టాడు. ఈ మను అనే మహారాజు ఎవరు అంటే వివస్వంతుడి యొక్క కుమారుడు. వివస్వాన్ అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడి యొక్క కుమారుడు అంటే సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, ఆకాశానికి భూమికి ఆ సంబంధం కలిగింది. అంటే ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు మనకు భూమిలోకి రాడు, కానీ ఆ సూర్యుడి యొక్క దివ్య తేజస్సుతో ఉద్భవించినటువంటి మను అనే ఒక మహారాజు భూమిని పరిపాలించడం కోసం ఆవిర్భవించాడు. ఆయన్నే మానవులకు మొట్టమొదటి రాజుగా పిలుస్తారు. ఆయనే వైవస్వత మను అని కూడా పిలుస్తారు. ఆ మను మహారాజు సుదీర్ఘమైనటువంటి ఒక తపస్సు చేశాడు. ఏమని? అత్యంత కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేశాడు. తపస్సు చేయడానికి మునుపు అతను ప్రజాపరిపాలన చేశాడు. ప్రజలను చక్కగా పరిపాలించాడు నియమబద్ధంగా. ఆ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి నియమాలన్నిటిని కూడా ఆయన ఉపదేశించాడు. చక్కగా ప్రజలను ఇలా పరిపాలించాలి, ఇలా పరిపాలిస్తే ప్రజలందరూ సుఖంగా ఉంటారు, ఇలా పరిపాలిస్తే ధర్మం నిలబడుతుంది, ఇలా పరిపాలించకపోతే అధర్మం పెట్టరేగుతుంది, ఇలా అనేక విధాలైనటువంటి మార్గదర్శకాలను మనం ఉపదేశించాడు. ఆ మను యొక్క కారణంగా మనమందరం కూడా మానవులుగా పిలువబడుతూ ఉంటాం. అంటే ఒక సంస్కారం కలిగిన వాళ్ళమని అర్థం. మానవత్వము అంటే సంస్కారమే కదా. ఎవరైనా దుష్ప్రవృత్తి కలిగి ఉన్నారనుకోండి, నీకు మానవత్వం ఉందా, మనుష్యత్వం ఉందా అని అడుగుతాం. అంటే ఏంటి? ఒక కరుణ, దయ మొదలైనటువంటి సుగుణాలు మనలో ఉండాలి. అదే మానవత్వం. అది లేకపోతే దానవత్వం. కాబట్టి ఆ మను చెప్పినటువంటి విధానాలను అనుసరించే మనమందరం కూడా
సుఖంగా ఉండడానికి కొన్ని నియమాలను పాటించాలి. అలా పాటిస్తే మనమందరం కూడా సుఖంగా ఉంటామనడంలో సందేహం లేదు. ఆ విధంగా పరిపాలించిన తర్వాత తన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి మను సుదీర్ఘమైన తపస్సుకు దిగాడు. ఇక్కడ చూడండి, ఎంత పరిపాలన చేసినప్పటికీ కూడా వాళ్ళకి అధికారాల మీద వ్యామోహం లేదు. వాళ్ళకి ఈ అధికారం అనేది కాంక్షించతగింది కాదు. కేవల కర్తవ్య బుద్ధితో మాత్రమే రాజ్య పరిపాలన చేసేవారు. చేసిన తర్వాత ఇతోధికమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం తపస్సుకు వెళ్ళేవారు. ఆ విధంగా సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు. 5 సంవత్సరాలు తపస్సు చేశాడట. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో ఆయన అడిగిన కోరిక చాలా ఆశ్చర్యకరమైంది. భూతగ్రామస్య సర్వస్య స్థావరస్య చరస్య చ భవేయం రక్షణాయాలం ప్రళయే సముపస్థితే. ఎంత ఆశ్చర్యకరమైన కోరిక కోరాడంటే, సమస్త భూత గ్రామం అంటే భూత సముదాయం అన్నమాట. అంటే ప్రాణులు, జీవులు అన్నీ, ఏ సృష్టిలో వేటికైతే జీవం ఉందో అదంతా ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ నశిస్తాయి. అదే కదా ప్రళయం అంటూ ఉంటాం. సమస్తము నశించడం, నశించిపోవడమే ప్రళయం, లయం అయిపోవడం అన్నమాట. కాబట్టి అన్నీ నశిస్తాయి. కాబట్టి ఆ సందర్భంలో కూడా నేను ఈ జీవులను కాపాడగలగాలి, అలాంటి వరం ఇవ్వండి అని అడిగాడు. జీవుల మీద అతనికి ఉన్నటువంటి కరుణ, ఇవి నశించకూడదు, వీటిని రక్షించుకోవాలి అనే ఒక తపన. అంత తపస్సు చేసిన వాడు తన కోసం ఏమీ కోరలేదు. సమస్త ప్రాణుల కోసం, సమస్త జీవుల కోసం అతను వరం అడిగాడు. ప్రళయంలో కూడా వాటిని నేను సంరక్షించగలగాలి, అటువంటి ఒక అవకాశాన్ని, అనుగ్రహాన్ని నాకు కరుణించండి అని అడిగాడు. భగవంతుడు సంతోషించి దానికి అంగీకరించాడు. కదాచిత్ ఆశ్రమే తస్య కుర్వతః పితృతర్పణం